శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం శ్రీ కురోధి నామ సంవత్సర ఫలాలను తెలుసుకోవడంలో భాగంగా మేషాది ద్వాదశ రాశుల్లో వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది తెలుసుకోబోయే ముందు వృశ్చిక రాశి అంటే విశాఖ నక్షత్రం 4వ పాదం, అలాగే అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం వృశ్చిక రాశి జాతకుల కింద పరిగణిస్తాం. అయితే ఈ క్రోధి నామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలను గనక పరిశీలించినట్లయితే ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. వీటిని బట్టి గనక కాస్త గమనించినట్లయితే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ గోచరిస్తోంది, రాజపూజ్యం కంటే అవమానం ఎక్కువ గోచరిస్తోంది. వీటితో పాటుగా మనం ఈ సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు చూడవలసిన మరొక అంశం ఏంటంటే గ్రహ గతులు ఎలా ఉన్నాయి అనేటువంటిది కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని సంచారం జరుగుతోంది. అంటే 4వ కుంభంలో శని సంచరిస్తున్నాడు. సప్తమ స్థానంలో గురుడు శుభదృష్టితో వృశ్చిక రాశిని వీక్షిస్తున్నాడు. పంచమ స్థానంలో రాహువు, లాభస్థానంలో కేతువు ప్రవేశించి సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. వీటితో పాటుగా ఈ సంవత్సరం ఏర్పడుతున్నటువంటి గురు శుక్ర మౌఢ్యాలు కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. వీటన్నిటిని బట్టి చూసేటట్లయితే వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం 80% మంచి అద్భుతమైన శుభ ఫలితాలు ఉన్నాయి. ఒక 20% మాత్రం కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ఈ కొన్ని రంగాల వాళ్ళకి మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పేలా గోచరించడం లేదు. అయితే ఆ ఇబ్బందులు కలిగినప్పుడు ఎటువంటి పరిహారాలు చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటి అనేక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటగా వృశ్చిక రాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ శుభ దృష్టి రీత్యా వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో వెసులుబాటు చాలా బాగుంది. ఏ రంగంలో, ఏ వృత్తిలో, ఏ వ్యాపారంలో ఉన్న వృశ్చిక రాశి వారికైనా సరే ఆర్థిక పరమైన విషయాల్లో ఎదురులేదు. చక్కగా ఆర్థికంగా ముందంజ వేయగలుగుతారు. గతంలో చేసినటువంటి రుణాలని తీర్చుకోగలుగుతారు. గృహ యోగ్యత కనపడుతుంది. అంటే నూతన గృహ ప్రాప్తి, నూతన వాహన ప్రాప్తి వీళ్ళకి గోచరిస్తున్నాయి. అయితే ఇవి కొంత లోన్స్ మీద మాత్రమే జరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అంటే అప్పు తీసుకుని మాత్రమే చేసేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. అయితే వీటి వల్ల నష్టమేం జరగదు. స్థిరాస్తులు ఏర్పడతాయి. ఆ స్థిరాస్తుల భవిష్యత్తులో వృద్ధి చెందే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వచ్చేటట్లయితే రావాల్సిన బకాయిలన్నీ కూడా వస్తాయి. మీరు కోరుకున్న ప్రదేశానికి, కోరుకున్న చోటికి, కోరుకున్న సీట్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి మంచి శుభ ఫలితాలు మీకు ఏర్పడబోతున్నాయి. జీవిత భాగస్వామితో గతంలో ఏర్పడినటువంటి భేదాభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తగ్గిపోయే సూచనలు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామికి మీకు మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉంటుందో అది ఈ సంవత్సరం పూర్తిగా సమసిపోతుంది. సంతానపరమైనటువంటి విషయాల్లో చూసినట్లయితే ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కానీ ఇక్కడ వృశ్చిక రాశి స్త్రీలు ఎవరైతే ఉంటారో వారికి ఈ సంవత్సరం సంతానం కలిగేటట్లయితే సిజేరియన్ పడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అంటే శస్త్రచికిత్స జరిగేటువంటి పరిస్థితులు ఈ వృశ్చిక రాశి స్త్రీలకి ఈ సంవత్సరం ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి. సంతానపరమైనటువంటి అంశాల్లో మంచి శుభవార్తలు వింటారు. అందున స్త్రీ సంతానం విషయంలో మంచి శుభవార్తలు వింటారు. స్త్రీ సంతానం యొక్క పురోభివృద్ధిని చూసి చాలా సంతోషించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక కేతుగ్రహ ప్రభావరీత్యా దూర ప్రాంతాల్లో, దేశ విదేశాల్లో ఉన్నటువంటి బంధువర్గం రీత్యా కానీ, సోదర వర్గం రీత్యా కానీ సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి. ఏ పని చేపట్టినా కూడా మీకు తెలియకుండా అదృశ్యంగా అది మంచి లాభాలని మీకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇది మీకు సంతోషదాయకమైనటువంటి అంశంగా గోచరిస్తుంది. ఇది మీది మిక్కిలి వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే ఖచ్చితమైనటువంటి లాభాలు సమకూర్చి పెట్టడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి వ్యాపారులకి ఈ క్రోధినామ సంవత్సరం సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు. ఎంతో కాలంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఒక మంచి బ్రేక్ కోసం, ఊపు కోసం ఎదురు చూస్తున్నటువంటి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. మీరు ఏ ప్రాజెక్ట్ చేపట్టినా తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది. మరి వృశ్చిక రాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే గెలుపు తథ్యం. ఖచ్చితంగా గెలిచి తీరతారు. మిగతా రాశుల్లో కొన్ని రాశులు రాజకీయ నాయకులు ఓడిపోతారు, వాళ్ళకి విజయ అవకాశాలు తక్కువగా ఉన్నాయని ప్రస్ఫుటంగా కొన్ని రాశుల విషయంలో చెప్పాము. కానీ వృశ్చిక రాశి వారికి, మేషరాశి వారికి మాత్రం ఈ సంవత్సరం అధికార ప్రాప్తి కలిగి తీరుతుందని చెప్పటంలో ఏమాత్రం
సందేహం లేదు. ఇక ఆక్వా రంగంలో ఉండేటువంటి వృశ్చిక రాశి వారికి మాత్రం కొంచెం గడ్డు కాలం, లాభాలు కష్టం. కొంచెం పెట్టుబడులు పెట్టేటప్పుడు ముఖ్యంగా ఈ ఆక్వా రంగంలో కౌలుకు తీసుకుని ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వేస్తుంటారో వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అధికంగా తీసుకోవద్దు. కొంచెం ఎక్కువ తీసుకుని చేయడానికి ప్రయత్నం చేస్తే నష్టాల పాలయ్యే అవకాశాలు ఖచ్చితంగా గోచరిస్తున్నాయి. అలాగే క్రీడాకారులకి కూడా ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. మీకు విన్నరా రన్నరా అని కనుక ఆలోచిస్తే రన్నర్గా మిగిలిపోయేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కొన్ని విషయాల్లో అద్భుతంగా ఉంది, కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. అవేమిటనేటువంటి అంశాన్ని కనుక మనం సునిశ్చితంగా పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి స్త్రీలకి ఆర్థిక పరమైన అంశాల్లో, కుటుంబపరమైన అంశాల్లో, గృహ సంబంధమైన అంశాల్లో, నూతన గృహ ప్రాప్తి ఇటువంటి అంశాల్లో, నూతన వాహనం కొనుగోలు చేసేటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంది. శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది కూడా 40 సంవత్సరాలు దాటినటువంటి వృశ్చిక రాశి స్త్రీల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ, పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ, అలాగే శస్త్రచికిత్సలు జరిగేటువంటి పరిస్థితులు కానీ, అలాగే ఈ సంవత్సరం ఈ వృశ్చిక రాశి స్త్రీల విషయంలో కొంత దెబ్బలు తగలటం కానీ, జాయింట్ పెయిన్స్, కీళ్లవాతం ఇటువంటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు, ఈఎన్టీ సమస్యలు, స్కిన్ ఎలర్జీస్, రెస్పిరేటరీ ఎలర్జీస్ అంటే శ్వాస సంబంధమైన ఎలర్జీస్, వీటిలో వారి వారి వ్యక్తిగత జన్మ జాతకరీత్యా ఒక అనారోగ్యం అనేటువంటిది కలిగే పరిస్థితి ఉంటుంది. కనుక తప్పనిసరిగా వృశ్చిక రాశి స్త్రీలు ఈ సంవత్సరం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకం నిబంధనాన్ని మృత్యోర్మృక్షీయమామృతాత్ అనేటువంటి శ్లోకాన్ని చదువుకోవటం, మృత్యుంజయ మహామంత్రాన్ని జపించటం, అలాగే తప్పనిసరిగా ఒకవేళ మీకు కనుక చదువుకోవడం రాకపోతే బ్రాహ్మణుల సహకారంతో మృత్యుంజయ మంత్రాన్ని జపింపజేసుకుని హోమం చేయటం, మృత్యుంజయ హోమం జరిపించుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి మాత్రం బాగుంది. వృశ్చిక రాశి వారికి మాత్రమే బాగుంది. అలాగే విదేశాల్లో, దేశ విదేశాల్లో ఉండేటువంటి వృశ్చిక రాశి వారికి మంచి రాజయోగ కాలం, సువర్ణ యోగం అని చెప్పవచ్చు. కళాకారులకి, సినిమా టీవీ రంగంలో ఉండేటువంటి వారికి, నటులకి, గాయకులకి, రచయితలకి, టెక్నీషియన్స్, సాంకేతిక నిపుణులకి అందరికీ కూడా వృశ్చిక రాశి వారికి అద్భుతమైన శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సైలెంట్ హిట్స్ కొడతారు. అంటే అక్కడ హిట్ అయ్యే వరకు మీకు ప్రజలకి తెలియకుండానే సైలెంట్ గా సూపర్ హిట్స్ కొట్టేటువంటి పరిస్థితి, మంచి అవకాశాలు అందిపుచ్చుకోవటం, ఊహించని అవకాశాలు చేతికి చిక్కటం అనేటువంటిది వృశ్చిక రాశి వారి విషయంలో జరిగి తీరుతుంది. మరి ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి చెప్పదగిన విశేషం ఏంటంటే, ఎవరైతే అవివాహితులు ఉంటారో వారికి ఈ సంవత్సరం వివాహం జరిగి తీరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎవరైతే పునర్వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో, అంటే దురదృష్టవశాత్తు జన్మ జాతకరీత్యా ఎవరైతే డైవర్స్ తీసుకుని మరల వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో వారికి ఈ సంవత్సరం డెఫినెట్ గా మంచి సంబంధం కుదురుతుంది. గతంలో లాగా ఇబ్బంది పడకుండా మంచి సంబంధాలు కుదిరేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఇటువంటి శుభ పరిణామాలు వృశ్చిక రాశి వారికి తప్పనిసరిగా ఏర్పడుతున్నాయి. ఇక వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చేటువంటి రంగులు ఎరుపు రంగు, పసుపు రంగు, వంగపువ్వు రంగు మంచి అదృష్టాన్ని ఇస్తాయి. వంగపువ్వు అంటే లెవెండర్ కలర్. అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారాలు మంగళవారం, గురువారం అదృష్టాన్ని ఇస్తాయి. ఇక ఈ వృశ్చిక రాశి వారు పూజించవలసినటువంటి దైవం ఆంజనేయ స్వామిని పూజించాలి, శివుణ్ణి ఆరాధించాలి. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి వాళ్ళలో ముఖ్యంగా విశాఖ నక్షత్రం వాళ్ళకి వివాహ యోగ్యత బలంగా ఉంది. భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుంటుంది. గృహ యోగ్యత కూడా కలుగుతుంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకు కూడా వివాహ యోగ్యత ఉంది. భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుంది. ఆర్థిక అభివృద్ధి చాలా బలంగా కనపడుతుంది. ఇక జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళ విషయానికి వచ్చేటట్లయితే వివాహ యోగ్యత బలంగా ఉంది. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. అలాగే ధనయోగం, అధికార ప్రాప్తి కూడా గోచరిస్తోంది. ఇటువంటి ఫలితాలు ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి. ఇకపోతే వృశ్చిక రాశి వారికి చెప్పవలసినటువంటి ముఖ్యమైన విషయాలు ఈ సంవత్సరం కొన్ని ఉన్నాయి. అదేమిటంటే, ఏ విషయాన్ని కూడా కొంచెం కోపం తగ్గించుకుని ఆలోచించటం, అలాగే అనవసరమైనటువంటి విషయాల్లో వ్యంగ్యపూరితమైనటువంటి కామెంట్స్ చేయటం. వ్యంగ్యంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే హేళన పూర్వకంగా ఎదుటి వాళ్ళని కామెంట్ చేయటం,
ఇటువంటివన్నీ కూడా తగ్గించుకోవటం మంచిది. ఈ సంవత్సరం వాగ్వివాదాల జోలికి పోవద్దు. వాగ్వివాదాల జోలికి పోయేటట్లయితే ధన నష్టం, ఆస్తి నష్టం, పరువు నష్టం, డబ్బు నష్టం కలిగే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. ఈ క్రోధినామ సంవత్సరంలో సహజంగానే అందరి మధ్య తగాదాలు, ఘర్షణలు పెరిగిపోతూ ఉంటాయి. కనుక మీరు నిజం చెప్పినా సరే సూటిగా చెప్పండి. అట్లా కాకుండా కాస్త దొంగతిరుడుగా చెప్పటం కానీ, అలాగే వ్యంగ్యంగా చెప్పటం, అంతర్లీనంగా చెప్పటం, ఇటువంటి అంశాలని తగ్గించుకోవటం మంచిది. తద్వారా అపార్థాలు పెరిగే అవకాశం ఉంటుంది. కనుక ఈ విషయంలో వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఇది ఈ క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని వృశ్చిక రాశి వారు చక్కగా తగిన శాంతి పరిహార క్రియలను పాటించి, ఏలినాటి శనికి, అది అర్ధాష్టమ శనికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను పాటించి, ఆరోగ్యపరంగా వ్యక్తిగత జన్మ జాతక రీత్యా తగిన శాంతి పరిహార క్రియలను పాటించండి. ఇవన్నీ చేసి వృశ్చిక రాశి వారు చక్కగా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.